ఈరోజు మనం సి ప్రోగ్రామింగ్లో ఒక టెక్స్ట్ ఫైల్లో ఉన్న కంటెంట్ని వేరే టెక్స్ట్ ఫైల్లోకి ఏ విధంగా కాపీ చేయాలి అనేది చూద్దాము. ముందుగా sample.txt అనేసి ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. దాని లోపల కొంత డేటా అనేది రాస్తాను. ఆ డేటాని output.txt అనే ఫైల్లోకి కాపీ చేయాలి. ఇది మనం సి ప్రోగ్రామ్ ద్వారా ఏ విధంగా చేయాలనేది చూద్దాం. సో ఇక్కడ నేను టర్బో సి కంపైలర్ని ఓపెన్ చేస్తున్నాను. Okay, hash include stdio.h void main. Okay, ఇక్కడ 2 ఫైల్స్ కోసం 2 ఫైల్ పాయింటర్స్ యూజ్ చేస్తాను. ఫైల్ పాయింటర్ 1 కామా ఫైల్ పాయింటర్ 2. ఓకే, తర్వాత ఒక్కొక్క క్యారెక్టర్ని రీడ్ చేయడానికి char ch అనేసి ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఒక ఫైల్ని ఓపెన్ చేయాలి. fp1 fopen. ఏ ఫైల్ని ఓపెన్ చేయాలి? మనం sample.txt అనేసి ఒక ఫైల్ని ఓపెన్ చేయాలి. సో దాంట్లో ఉన్న కంటెంట్ని రీడ్ చేయాలి కాబట్టి రీడ్ మోడ్లో ఓపెన్ చేయాలి. ఓకే, సో ముందుగా మనం sample.txt అనే ఫైల్ని క్రియేట్ చేయాలి. ఎట్లా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఆల్ట్ F కొట్టా, ఫైల్లో న్యూ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా. సో దీంట్లో మనం కంటెంట్ని రాద్దాం. ఏం రాద్దాం? వికాస్ కాలేజ్ ఈజ్ అఫిలియేటెడ్ టు కృష్ణ యూనివర్సిటీ అనేసి రాశాను. ఓకే, సో ఇంతవరకు నేను సేవ్ చేస్తున్నాను. ఓకే, ఏమైనా సేవ్ చేస్తానంటే sample.txt అనేది సేవ్ చేస్తాను. sample.txt. ఓకే, సో ఈ విండో క్లోజ్ చేస్తున్నాను. ఓకే, అక్కడ sample.txt అనేది క్యాపిటల్ లెటర్స్ ఇద్దాం. sample.txt అనే దాన్ని రీడ్ మోడ్లో ఓపెన్ చేశాను. ఇప్పుడు ఇంకొక ఫైల్ పాయింటర్ ఎట్లా fopen output.txt. ఆల్రెడీ ఆ ఫైల్ కనుక ఉంటేనేమో ఓపెన్ అవుతుంది రైట్ మోడ్లో, ఫైల్ కనుక లేకపోతేనేమో కొత్త ఫైల్ ఆ నేమ్తో క్రియేట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం sample.txtలో ఒక్కొక్క క్యారెక్టర్ని రీడ్ చేయాలి. ఒక్కొక్క క్యారెక్టర్ని రీడ్ చేసి ch అనే దాంట్లో తీసుకున్నాం. సో ఒక్కొక్క క్యారెక్టర్ రీడ్ చేయడం మనం ఏ ఫంక్షన్ ఇచ్చేస్తాం? fgetc ఆఫ్ fp1 ఫైల్ పాయింటర్ 1. ఓకే, రీడ్ చేసాం. ఇది కనుక ఎండ్ ఆఫ్ ఫైల్ అయింది అనుకోండి. ఎండ్ ఆఫ్ ఫైల్ అయింది అనేది ఎట్లా చెక్ చేస్తామో ch eof. ఎండ్ ఆఫ్ ఫైల్ కనుక అయితే మనం ఇక్కడ ఒక వైల్ లూప్ అనేది యూజ్ చేస్తాం. అది ఎట్లా యూజ్ చేస్తాం తర్వాత చెప్తాను. ఆ లూప్లోంచి బయటకు వస్తాం. ఓకే, ఎండ్ ఆఫ్ ఫైల్ కాదు, ఒక క్యారెక్టర్ అనేది రీడ్ అయింది. రీడ్ అయినప్పుడు ఏం చేయాలి? మనం fputc అనే ఫంక్షన్ ద్వారా ఆ క్యారెక్టర్ని output.txt పెట్టాలి. output.txt అంటే ఫైల్ పాయింటర్ 2 దీంట్లో పెడతాం. ఓకే, సో ఇది ఎప్పటిదాకా చేయాలి అంటే మనం ఇది కంటిన్యూస్గా చేయాలి. కంటిన్యూస్గా చేయాలంటే మనం వైల్ 1 అనేసి రాస్తాం అన్నమాట, కంటిన్యూస్ లూప్. ఓకే, వైల్ 1 అనేసి ఒక్కొక్క క్యారెక్టర్ని రీడ్ చేస్తుంటాం. అది కనుక లాస్ట్ క్యారెక్టర్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఆ లూప్లోంచి బయటకు వస్తుంది. లాస్ట్ క్యారెక్టర్ కాదు, ఒక క్యారెక్టర్ రీడ్ అయిందంటే అప్పుడు output.txtలో ఆ క్యారెక్టర్ని పెడతాం. ఇక్కడ printf ఫైల్ కాపీడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, సో మనకి ఫైల్ పాయింటర్తో వర్క్ అయిపోయింది కాబట్టి ఆ ఫైల్ పాయింటర్స్ని క్లోజ్ చేయాలి. fp1 ఇంకోటి fclose fp2. ఓకే, దీంతో మనకి ప్రోగ్రామ్ అనేది అయిపోయింది.
ఓకే, సో ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసే ముందు మనకి output.txt అనే ఫైల్ ఉందా లేదో చూద్దాం. ఓకే, sample.txt ఒకటే ఉంది, output.txt అనే ఫైల్ లేదు. ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు output.txt అనే ఫైల్ క్రియేట్ అవుతుంది. దాని లోపలికి ఏం డేటా వస్తుంది, sample.txt లో ఏదైతే డేటా ఉందో బికాస్ కాలేజ్ ఈజ్ అఫిలియేటెడ్ టు కృష్ణా యూనివర్సిటీ అని రాసాం కదా, ఆ డేటా output.txt లోకి వస్తుంది. సో కంపైల్ చేస్తున్నాను, ఎర్రర్స్ ఏం లేవు, రన్ చేస్తున్నాను. ఓకే, రన్ అయింది. ఇప్పుడు మనకి అవుట్పుట్ కనుక చూస్తే ఏం రావాలి, ఫైల్ కాపీడ్ సక్సెస్ఫుల్లీ అనేసి రావాలి. ఓకే, ఫైల్ కాపీడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఇప్పుడు మనం output.txt చూద్దాం. చూసారా, output.txt అనేది వచ్చింది. దీని లోపల ఏం డేటా ఉంటుంది, బికాస్ కాలేజ్ ఈజ్ అఫిలియేటెడ్ టు కృష్ణా యూనివర్సిటీ అనేది వస్తుంది. బికాస్ కాలేజ్ ఈజ్ అఫిలియేటెడ్ టు కృష్ణా యూనివర్సిటీ. ఓకే, ఈ విధంగా వచ్చింది అనమాట. సో ఈ విధంగా మనం సి ప్రోగ్రామింగ్లో ఒక టెక్స్ట్ ఫైల్లో ఉన్న కంటెంట్ని వేరే టెక్స్ట్ ఫైల్లోకి కాపీ చేయొచ్చు. ఓకే, ఏ టెక్స్ట్ ఫైల్ నుంచి అయితే మనం కాపీ చేద్దాం అనుకుంటున్నామో దాన్నేమో రీడ్ మోడ్లో ఓపెన్ చేయాలి. ఏ టెక్స్ట్ ఫైల్లోకి మనం కాపీ చేద్దాం అనుకుంటున్నాం, ఎక్కడ కాపీ చేద్దాం అనుకుంటున్నాం, ఆ ఫైల్ని రైట్ మోడ్లో ఓపెన్ చేయాలి. ఓకే, సో రీడ్ మోడ్లో ఓపెన్ చేసిన తర్వాత ఒక్కొక్క క్యారెక్టర్ని రీడ్ చేసి దాన్ని సెకండ్ ఫైల్ output.txt లోకి ఇక్కడ మనం రైట్ చేసాం అనమాట.